షార్ట్ టైంలో 6 years ఇస్ సచ్ అ షార్ట్ టైం. దిస్ ఇయర్ మనము వి డోంట్ రియలీ కౌంట్ నంబర్స్, కానీ ఒక్క ఆదివారపు ఆరాధనలో ఇంచుమించు 13,000 మంది వస్తున్నారండి. సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును గాక. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ గోయింగ్ ఆన్. 3 ఆరాధనలు ఎక్కడ చూసిన ఓవర్ఫ్లో. ఈ 6 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా నంబర్స్ చూడము, కానీ వి నీడ్ టు నో హూస్ కమింగ్ ఇన్ అంతా కూడా ఉంటుంది కదా మన దగ్గర. మీరు ఫ్రంట్ డెస్క్ వచ్చేటప్పుడే వి టేక్ యువర్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ డేటా ఉంటుంది కాబట్టి అది చూస్తే సమస్త ఘనత మహిమ నీకే దేవా. ఎందుకంటే వర్ధలింపజేసే దేవుడు ఆయనే, హెచ్చించే దేవుడు ఆయనే, సరిహద్దులు విశాలపరిచే దేవుడు ఆయనే. ఇదే మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చానన్న వారు ఉండి చేతులు ఎత్తుతారా అండి? ఒక్కసారి మనం అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా, ఆహ్వానిద్దామా గట్టిగా. వెల్కమ్ టు ద లార్డ్స్ చర్చ్, టు ఎవ్రీబడి హూ హస్ కమ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. We love you. God loves you above everything else. God loves you and God wants you. దేవుడికి మీరు ఎంతో కావాలి. ఈ సంవత్సరం నుండి నేను లార్డ్స్ చర్చ్ కి రావటం ప్రారంభించాను అన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా అండి? వావ్, are you putting their shirts? Yeah, from the front please. గత 2 సంవత్సరాల నుండి నేను వస్తున్నాను అన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మొదటి నుండి నేను ఇక్కడే ఉన్నాను అన్నవారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి చూపిస్తారా అండి? చూసారండి ఎంత తక్కువ మంది ఉన్నారో? ఇది బాగా చూపించండి, మీ బాగా చేతి చూపించండి. మొదటి నుండి నేను ఇక్కడే ఉన్నాను. మొదటి ఆరాధన లేకపోతే మొదటి సంవత్సరం నుండి 2018 నుండి నేను లార్డ్ చర్చ్ సభ్యురాలు అన్నవారు ఉండి చేతులు ఎత్తి చూపించండి. మీరే చూడండి, ఇది దేవుని కార్యం కాదా? ఇది దేవుని కార్యం కాదా? వర్ధిలింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఫలింపజేసే దేవుడు. మీతోటి ఇప్పుడిప్పుడే వస్తున్న వారికి కొన్ని దృశ్యాలు చూపించాలని ఆశపడుతున్నాను. ఐ నో యూ హ్యావ్ బీన్ టైర్డ్. నేను అలసిపోయాను, వి నీడ్ అ బ్రేక్ అన్న వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నో, కొన్ని దృశ్యాలు చూపిస్తానండి. మొదటి నుండి దేవుడు ఎలాగా ప్రారంభింపజేశాడు ఇప్పటికీ మీకు సాక్ష్యం తెలుసు అని అనుకుంటున్నాను. తెలియని వారికి క్లుప్తంగా చెప్తాను. 2017 సంవత్సరంలో 2017 we were here on November 13th రోజు మేము ఇక్కడ అడుగు పెట్టాం. నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే, చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. కానీ వివాహం అయిన తర్వాత చెన్నై ప్రాంతానికి వెళ్ళాను. అయితే మా వారు భర్త గారు రాజ్ గారు ఇప్పుడు చెప్తూ ఉండేవారు, ఏ ప్రాంతానికైనా నేను వెళ్ళొద్దు, నాకు అస్సలు అసహ్యమైన ప్రాంతము, ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్, ఐ డోంట్ లైక్ ద వైబ్, ఐ డోంట్ లైక్ ద పీపుల్స్ బిహేవియర్, ఆరోగెన్స్, ఇవన్నీ నాకు నచ్చదు అన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాదే అని చెప్పారు. ఆ సంవత్సరం అంతా 2017 the whole year was a terrible year for both of us. మా ఇద్దరి జీవితాల్లో ఎంతో భయంకరమైన సంవత్సరం. ఎందుకు అని అంటే దాని ముందు సంవత్సరమే విదేశాల్లో, సింగపూర్లో, యుఎస్లో ఆయనని ఇన్వైట్ చేయడము, పిలవటము అవన్నీ జరిగినాయి. బహుగా దేవుని చేతిలో వాడబడ్డారు. కానీ వచ్చే సంవత్సరం ఇంతేనా దేవా? ఈ దేశ విదేశాలు లేకపోతే ఇక్కడున్న మీటింగ్స్ ఇంతేనా? నాకు ఏదో ఇంకా గొప్ప పిలుపు ఉందని నాకు తెలుస్తుంది. there's something beyond. Does anybody feel the same? I know there's something beyond this what I'm doing. Do you have that? నాకు దీనికంటే ఇంకా ఏదో చేయాలని ఒక వైరాగ్యం ఉంది, ఒక ఆశ ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నవారు ఉన్నట్లయితే దేవుని పిలుపు మీ పైన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. there's something beyond అని ఆ తపన, ఆ వాంఛ, ఆ తృష్ణతోటి ఆయన అల్లాడిపోతా ఉన్నారు. 2017 పలు ప్రాంతాల్లో మీటింగ్స్, ఉజ్జీవ సభలు, వీటికి వాటికి గెట్ టుగెదర్స్, వీటి తిరుగుతా ఉన్నాం. ఇంకా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆ సమయంలో వైజాగ్ ప్రాంతానికి ఇన్విటేషన్ పిలిచారు వాక్య పరిచర్య చేయడానికి. అప్పటికి నేను గర్భవతిని. అక్టోబర్ నెలలో, అక్టోబర్ ఆర్ సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్, ఐఎమ్ రియలీ నాట్ ష్యూర్, బట్ సమ్వేర్ అరౌండ్ దట్ టైం. ఆ టైంలో పిలిచినప్పుడు ఒకానొక సేవకులు వచ్చి, మీకు తెలుసు వరప్రసాద్ గారు, ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన కిందని ఇక్కడనే అందరితో పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా ఆ సేవకులు వచ్చి
ఇదిగో దేవుడు మీతోటి, నేను మీకు చెప్పేంత గొప్పోడిని కాదు, కానీ దేవుని ప్రేరేపణ నేను లోబడాలి కాబట్టి మీతోటి మాటలు పంచుకుంటున్నానని సేవకుని మెల్లగా తట్టి చెప్పారు. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి పంపించబోతున్నాడు, గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు అని చెప్పారు. టు దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో ఆ మాట అస్సలు చెల్లదు, అసలు వర్తించదు. ఎందుకంటే we were ఆల్రెడీ బిజీ. అప్పటికే ఎంతో బిజీగా ఉన్నాము, అప్పటికే దేవుని పరిచర్యలు ముమ్మరంగా ఉన్నాము. కానీ ఈ లాంగింగ్ మాత్రం ఆయనలో ఉండింది, ఇంకా ఏమైనా చేయాలి, ఇది కాదు, సంథింగ్ బియాండ్. ఆ టైంలో ఆ పిలుపుని ఆయన సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత మేమిద్దరము ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు మరలా ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ మాటే చెప్తున్నాడు, హైదరాబాద్ అని వినిపిస్తా ఉంది. ఎందుకు అని అంటూ ఉంటారు చాలా మందికి ప్రశ్న, ఎందుకు ఇన్ని ఆలయాలు ఉన్నాయి కదా, అన్ని తర్వాత చెప్తాను. కానీ ఈ మాట వినిపిస్తా ఉంటే ఆయన, మేము ప్రార్థన చేస్తాము, వాగ్దానం తీసుకున్నాము, దేవుడు ఎస్ అన్నాడు, అంత జరిగింది. వాళ్ళ నాన్నగారు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఆబ్వియస్గా నో అని చెప్తారు, జస్ట్ అడిగి చూద్దాము అని అనుకొని, ఇట్లా నాకు ప్రేరేపణ వస్తుంది, ఒకరు ఇలాగా ప్రవచించారు, మాకు ఈ వాగ్దానాలు వచ్చినాయి, మీరేమంటారు డాడీ, వెళ్ళమంటారా? మా మామయ్య గారు ఒకటే మాట అన్నారు, దేవుడు పిలిస్తే నేను ఆపను, దేవుడు పిలిస్తే వెళ్ళరా, నేను ఎవరిని ఆపడానికి అని చెప్పారు. అంతే. అప్పటికే సేవకులు రాజ్ గారు అప్పటికే మీడియా డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన చూసుకునేవారు. ఎవ్రీథింగ్, అందరిని నడిపించడం, అందరిని చూసుకోవడము, అవన్నీ కూడా ఆయన చేతిలో ఉండేది. ఎడిటింగ్, ఎవ్రీథింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మామయ్య గారు అంతా కూడా ఆయన చేసేవారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏమాత్రము సందేహించకుండా, అయ్యో నాకు నష్టం అవుతుందా, అయ్యో లేకపోతే కొరత అయిపోద్దా అని ఆలోచించకుండా, దేవుడు పిలుస్తున్నాడా వెళ్ళు అని చెప్పారు. చెప్పిన రీతిగానే ఇంకేమాత్రం ఆలోచించలేదు. దేవుడు పిలిచాడా, వీ కెనాట్ డిలే, వీ కెనాట్ సీ ఆర్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాగ అడ్వర్టైజ్ చేయొచ్చు, అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది వస్తారు, ఏ లెక్కలు ఏం లేవండి. పిలిచాడా, అబ్రాహాంని పిలిచాడు, బయటికి రా అంటే బయటికి వచ్చిన రీతిగా, ఆ రీతిగా నేను అప్పటికి 7 నెల. దెన్ వి కేమ్ హియర్. మీకు అందరికీ తెలుసు, 13వ తారీఖు అడుగు పెట్టాము, 16వ తారీఖు 17 somewhere around that, November 17 we stepped into the rented house. స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆ రెంటెడ్ హౌస్ లో అప్పటికి మాకు ఎవరు సహకారులు లేరు, నా పెద్ద బాబు, నేను, ఇంకా ఎవరెవరైతే హెల్ప్, ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు చెన్నై నుండి ఫిక్సింగ్ చేయడానికి. అప్పుడు ఆయన తినడానికి, మాకు ఆహారానికి కూడా అంత డబ్బులు లేవు, వెరీ బేసిక్ నీడ్స్. సో నేను ఆ రోజు సండే రోజు నిలబడి, చాలా పొద్దు నుండి నిలబడి, అదే నిండు గర్భంతో బిడ్డను చూసుకుంటూ వంట చేసి అంత చేసే కల్లా మేబీ మై బాడీ వాజ్ స్ట్రెస్డ్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. దెన్ దాని తర్వాత నా బిడ్డ, ఆ రోజు మేము పడుకున్నప్పుడు మా బెడ్ పైన సడన్ గా కరెంటు పోయింది. ఇట్ ఈస్ నాట్ అ నైస్ అపార్ట్మెంట్, చాలా బేసిక్ అపార్ట్మెంట్, భయంకరమైన దోమలు, పవర్ కట్స్, నో జనరేటర్, నథింగ్. అట్లాంటి పరిస్థితుల్లో దోమలు, అండ్ దెన్ కటిక చీకటి. ఆ కటిక చీకటిని బట్టి నా పెద్ద బాబు సడన్ గా కయ్యని ఏడ్చిన తర్వాత అప్పుడే ఆయన వాష్రూమ్కి వెళ్ళారు. వీడు ఏడుస్తున్నాడు, సడన్ గా నా కడుపు పైన పడిపోయాడు పెద్ద బాబు. పడిపోయిన తర్వాత అది మేబీ అది ఎఫెక్ట్ అయి ఉంటుందేమో. నేను పొద్దున్న 6 గంటలకి వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి అప్పటికి జస్ట్ 27 weeks, అంటే 7 months or something like that. వాటర్ బ్రేక్ అయిపోయింది, ఉమ్మనీరు పగిలిపోయింది. ఆ సమయంలో ఉమ్మనీరు పగిలిపోతే బిడ్డ చచ్చిపోతాడు మామూలుగా, లేకపోతే నాకైనా హాని, ఎందుకంటే అది విషంగా మారిపోద్ది. అట్లాంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ జాయిన్ అయ్యాము. చెప్పారు డాక్టర్స్, బిడ్డ అయినా బ్రతుకుతాడు, లేకపోతే తల్లి అయినా బ్రతుకుతాడు, మీకు ఎవరు కావాలో మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే వీ కెన్ టేక్ ద బేబీ అవుట్, కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు తీస్తే తనకు ఎంతో హాని కలుగుతుంది, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనేసి కొంతసేపు ఎగ్జామినేషన్లో పెడదాము అని చెప్పారు. ఆ ఎగ్జామినేషన్లో పెడదాము అని చెప్పిన తర్వాత ప్రార్థన, ఏడుపులు. మీకు తెలుసు, ఆ హాస్పిటల్లోని సేవకులు ఏడుస్తూ దేవా
నన్ను అవమానపరచకు ప్రభా, నీ పిలుపుకనే వచ్చానయ్యా, నీవు సహాయం చేయ. నీవు నా తోడున్నావని నాకు చూపించు, అదొక్కటే నేను అడుగుతున్నా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎనీ మిరకల్, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ దట్ యూ షో మీ దట్ యుర్ విత్ మీ. నా తోడున్నావని మాత్రం అది నాకు చూపించు అని చెప్పారు. నేను ఏడుస్తున్నాను. అవిశ్వాసపు మాటలు ఆ పరిస్థితుల్లో నేను అన్నాను, ఏంటండి వచ్చిన వెంటనే మనకి ఇలాగైంది. ఎల్లుండేమో 25th November ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాము, పోస్టర్ సోషల్ మీడియా అంతా వెళ్ళిపోయింది. అట్లాంటిది ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాం, 23rd ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్. ఏంటి నిజంగా దేవుని చిత్తంలో వచ్చామా, నిజంగా దేవుని చిత్తమా ఇది, లేకపోతే ఇది మన ఆరాటమా, కంగారా, లేకపోతే మన వాజ్ ఇట్ అన్ ఎమోషనల్ డెసిషన్ అనే పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాను. అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. మా కుటుంబస్తులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఏమైపోయింది, ఏమైపోతుందో అని అందరూ నా పైన పడి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేనే ఏడుస్తున్నాను. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ ద చైల్డ్ ఇస్ గోయింగ్ టు డై ఆర్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ అని చెప్పారు. ఉమ్మనీరు కారుతా ఉంది, ఆగట్లేదు. మరలా టెస్ట్కి తీసుకెళ్లారు, ఎంత ఉంది ఫ్లూయిడ్ అని చూద్దామని. ఆ ఫ్లూయిడ్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు వేరే రూమ్కి అసలు కదపొద్దన్నారు, ఎందుకంటే ఇప్పటికే ఫ్లో ఎక్కువ ఉంది, ఫ్లూయిడ్ లీక్ అవటము. కొంచెం కదిపినా కానీ ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే చాలా జాగ్రత్తగా మెల్లగా వేరే రూమ్కి తీసుకెళ్లేసరికి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ చూస్తున్నారు. అంత చూసి లాస్ట్లో రిపోర్ట్ వచ్చింది, ఎంత ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉండాలో అంత మటుకే ఉందంట. హల్లెలూయా. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అంత లీక్ అయిన తర్వాత కూడా అలాగే ఎలాగా సాధ్యం అవుతుంది? హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? అంత లీక్ అయిన తర్వాత నథింగ్ హ్యాస్ డిక్రీస్డ్. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ ద వండర్ ఆఫ్ గాడ్? మీరు నమ్మరేమో, దేవుడు ఆశ్చర్యకరుడని. నేను మాత్రం నా జీవితంలో రుజువుతోటి చూస్తానండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆ రీతిగా తర్వాత డాక్టర్ గారు సపరేట్గా రాజ్ గారిని పిలిచి, హౌ ఇస్ దిస్ పాసిబుల్ డాక్టర్, ఎట్లాగా తగ్గలేదు అసలు అని చూసేసరికి ఆమె చెప్పింది, మీకు అందరికి ఎన్నోసార్లు చెప్పారు, ఒక బలూన్లో వాటర్ నింపి ఒక పెన్ తోటి పాపు చేస్తే ఎలాగ లీక్ అవుతుందో దాన్ని ఎవరు ఆపలేరు, అదే రీతిగా మీ భార్య విషయంలో అదే జరిగింది. కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ద లీకింగ్ హ్యాస్ స్టాప్డ్ ఆన్ ఇట్స్ ఓన్. సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. దేవుని హస్తము, దేవుని కార్యము, దేవుని స్వస్థత, దేవుని ఆశ్చర్యము ఆ రీతిగా స్టార్ట్ అయిందండి. 25th రోజు మొదటి మీటింగ్ ఆమ్స్ట్రీ బిల్డింగ్ లో. ఒక సహోదరి చెప్తా ఉన్నారు ఇందాక సాక్షులు, మొదటిసారిగా ఆమ్స్ట్రీ బిల్డింగ్ మీటింగ్ కి మేము అటెండ్ అయ్యాము అని చెప్పి. ఇస్ ఇట్ దే? ఎస్. అది చూడండి, ఆ మీటింగ్ ఆ రూమ్ లో స్టార్ట్ అయింది. 240 మాక్సిమం కెపాసిటీ ఆ రూమ్. ఎంత పేమెంట్ అంటే 2500 rupees, బికాస్ వీ డెంట్ హ్యావ్ మచ్ మనీ, వీ వర్ లుకింగ్ ఫర్ ద స్మాలెస్ట్ ప్లేస్. ఎక్కడైనా దేవుని ఆరాధించడానికి మాకు తీరికుంటుందా, స్పేస్ ఉంటుందా అని చెప్పి అంత తక్కువ సమయంలో ఇక్కడున్న టీం అందరు ఇప్పటి వరకు చాలా మంది టీంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారండి. చూడండి, ఒక్కరు ఇందాక సిస్టర్. ఎస్, అక్కడ స్టార్ట్ అయింది. దెన్ నెక్స్ట్ అక్కడ నుండి ఎవ్రీ సాటర్డే వర్షిప్ నైట్స్ లాగా లేకపోతే గ్యాదరింగ్ లాగా సేవకులు నడిపించారు. నాది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కాబట్టి నేను ఆ మొదటి మీటింగ్స్ లో ఉండలేకపోయాను. అసలు కదలొద్దు, బెడ్ దిగద్దు, వాష్రూమ్ కి తప్ప నువ్వు వేరే చోటకి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఐ హ్యావ్ మిస్డ్ ఆల్ దీస్ మీటింగ్స్ బట్ ఐ చెరిష్ దెమ్. ఎందుకంటే లైవ్ లో అప్పుడు కెమెరాస్ కూడా లేవండి. మన టీంలో ఉన్న ఫోన్స్ ఉంటాయి కదా, టీం మెంబర్స్ ఫోన్స్ తీసుకొని ఆ ఫోన్ లైవ్ వస్తూ ఉంటే ఆ లైవ్ చూస్తూ నేను తృప్తి పడేదాన్ని. ఆ పరిస్థితుల్లో నెక్స్ట్ ఆఫ్టర్ ఆమ్స్ట్రీ మీటింగ్ దెన్ వీ స్టార్టెడ్ వర్షిప్ నైట్స్. ఆ ఆమ్స్ట్రీ కూడా ఎలాగ ముగించింది, ఎప్పుడు చూసినండి, ఎప్పుడు ఈ ఆలయంలో చెప్తూ ఉంటాము, దేవుడు మన గూడును రేపుతాడు. పక్షిరాజు గూడును ఎలాగ రేపుతుందో అదే రీతిగా దేవుడు కూడా మనము చాలు, ఇంకా బాగుంది, ఇంకా అంత నెమ్మదిగా జరుగుతుంది, పీస్ఫుల్ గా ఉంది అనుకున్న సమయంలో దేవుడు అంటాడు, పద లెగు, డోంట్ సెటిల్ ఫర్ లెస్ అని చెప్తాడు. ఈ ఆమ్స్ట్రీ బిల్డింగ్ అంత చక్కగా ఉంది,
సాటర్డే మీటింగ్ పెరుగుతా ఉంది, మనుషులు పెరుగుతా ఉన్నారు. పెరుగుతా ఉంటే సడన్ గా ఆ మేనేజర్కి ఏమైందో ఏమో కోపం వచ్చి, ఇదిగో ఇంతమంది రావటము ఇంత జరుగుతుంది కాబట్టి చూసి ఆయనకి ఒక దుష్ట చూపు, ఒక దుష్ట ఆలోచన వచ్చి ఇంత పెంచేస్తున్నాం. అప్పటి వరకు ఒకటే రేట్, అందరికి ఒకటే రేటు, కానీ మనల్ని చూసి ఏమైందో తెలీదు, రేటు పెంచేస్తున్నాం. ఇలాగ జరుగుతుందని ఒక కైండ్ ఆఫ్ రైవలరీ లాగా స్టార్ట్ అయింది. ఆయన ఎప్పుడు చూసిన ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అన్నిటికీ తప్పులు పట్టాం. అప్పుడు ఫ్రీడమ్ లేదు, ఇక్కడ వర్షిప్ కి ఫ్రీడమ్, ఇప్పుడే ముగించాలి మీటింగ్ అంటారు సడన్ గా. ఈ టైం కల్లా ఇప్పుడే కదా స్టార్ట్ అయిందండి అంటే, లేదు ఇప్పుడే ముగించేయండి అని అలాగా గొడవలు పడటం స్టార్ట్ అయింది. అప్పటికి కూడా మనం ఎంతో నెమ్మదిగా సమాధానంగా మాట్లాడటం అప్పుడు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు వీళ్ళు, మనము ఇంకో స్థలం చూడాల్సిందే, ఎందుకంటే యాజ్ ఇస్ గోస్ ఆన్ దే విల్ నాట్ అలౌ us, కాబట్టి వీ హ్యావ్ టు గో. అండ్ దట్ ఈస్ వెన్ మల్లా రాజ్ గారు స్టార్ట్ చేస్తారు హంటింగ్ ఫర్ అ ప్లేస్. ఏది ఇంకేం ప్లేస్ దొరుకుతుంది ఈ తక్కువ డబ్బుతో, ఇంత దాంతో ఎలాగ దొరుకుతుంది అని చూస్తున్నప్పుడు, ప్లేసెస్ వెతుకుతున్నప్పుడు ఎస్పీజీ చర్చ్ కనపడ్డది. డూ యూ హ్యావ్ ద పిక్చర్స్? యా, ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇప్పుడు ఉన్నట్టు ఉందా అండి? ఇప్పుడు ఉన్నట్టు ఉందా మీరు చెప్పండి. దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ సెటప్, నథింగ్. అక్కడ జస్ట్ 2 వాష్ లైట్స్ అండ్ దెన్ సేవకులు, మ్యూజిషియన్స్ అంతే. కానీ ఆ ఎస్పీజీ చర్చ్ లో ఆ భయంకరమైన ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుందండి. మాట వినిపించదు, ఎంతో డిస్టర్బింగ్ ఉంటుంది. దాని పక్కనే రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ గొడవ, గోల, మనుష్యులు తిరగటాలు, భయంకరమైన ప్రాస్టిట్యూషన్ ఆ ప్రాంతంలో ఇక్కడ ప్రారంభించాం. ఇక్కడ వచ్చేసరికి అట్లే 10 times ఎక్కువ అయిపోయింది. 24,000 per day రెంట్. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాగా ప్రభు అంటే ఇంకా మాకు వేరే మార్గం కనపడలేదు. అంతకంటే తక్కువ బడ్జెట్ అసలు ఏది దొరకలేదు. ఒక స్థలం తీసుకోవాలంటే అసలు ఇంచుమించు కనీసం ఒక 3 లక్షలైనా ఇవ్వాలి అని చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమున్నా లేకపోయినా we started there in SPG church. అక్కడ కూడా అప్పుడు స్టార్ట్ చేసామండి లైవ్. అప్పుడు ఎక్విప్మెంట్ లేదు, ఒక్క కెమెరా కూడా లేదు. ఇందాక చెప్పినట్టు టీమ్ మెంబర్స్ ఉన్న మల్టిపుల్ ఫోన్స్, మల్టిపుల్ యాంగిల్స్, ఆ రీతిగా ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ఆ రోజులు ఇచ్చేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో ఏం మాత్రము రిసోర్సెస్, ఏం మాత్రము మనీ లేని పరిస్థితుల్లో ఎప్పుడు కూడా డెఫిసిట్ లో వెళ్ళేవాళ్ళు, అప్పు చేసి పెట్టేవారు. ఇవన్నీ చేస్తూ త్యాగము లేనిదే నేను దేవునికి ఇచ్చేది ఏముంది, దావీదు అంటాడు కదా, నేను త్యాగం లేకుండా ఇస్తే అది సాక్రిఫైస్ కాదు, అది ఆఫరింగ్ కాదు. ఈరోజు మనం అనుకుంటాము నాకు అన్ని ఉంటే ఇస్తాను. నో 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 నో. వెన్ యూ డోంట్ హ్యావ్ ఇస్ వెన్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ రియలీ బిగిన్స్. ఆ రీతిగా ఏమి లేనప్పుడు పెట్టారు. ఆ వచ్చే కానుకలంతా కూడా అక్కడికే అసలు సరిపోవడం కాదండి, మిగలవు. అసలు ఇంకా ఈయన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్ని స్వైప్ చేసి ఎంత అయినా అలాగే చేస్తూ ఉండేవారు. అట్లాగా కొనసాగుతా ఉంది. దెన్ ఇన్ ద మీన్ టైం మన టీం తోటి అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యారు. టీం ఏం చేసేవాళ్ళంటే పార్క్స్ లో కలిసేవారు. బికాస్ దెర్ ఇస్ నో ఆఫీస్, దెర్ ఇస్ నో ప్రాపర్ హౌస్, కాబట్టి పార్క్స్ లో కలుద్దాము, మనం అందరం కలిసి అక్కడ ప్రార్థన చేద్దాము, దేవుని జీవపు కార్యాలు జరగాలి అని పార్క్స్ లో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఇంకా టీంలో ఉన్నారు, కొంతమందికి వివాహాలు అయినాయి. ఇది ఇంకో పార్క్ పిక్చర్ ఉంది కదా. సో ఇలాగా కలుసుకుంటూ ఇదంతా కూడా 2018 ఆ ప్రాంతంలో వీకెండ్స్ మొత్తము వర్షిప్ నైట్స్ అండ్ వీక్ డేస్ లో ఇలాగా టీంతో కలుస్తూ ప్రార్థన, గొప్ప రివైవల్ కార్యాలు, గొప్ప ప్రార్థనాత్మ. దాంట్లో ఒక సహోదరుడు ఇలాగ పార్క్స్ లో మనకి ఫ్రీడమ్ లేదు ప్రార్థన చేయడానికి, మాకు ఒక ఇల్లు ఉంది, ఆ స్థలము ఖాళీగా ఉంది, ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఆ స్థలంలో మనం ప్రార్థన చేసుకుందామని అంటే, డూ యూ హ్యావ్ దోస్ ఫుటేజెస్ ఆఫ్ రోషన్స్ హౌస్? అలాగా ప్రార్థన చేద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో మంట అలాగా అంటుకునేదండి. ఒక్కొక్కరు సాష్టాంగ పడ్డం, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేయడం, ఎంత గొప్ప ప్రార్థనాత్మ యంగ్ పీపుల్ పైన పట్టము. నిజంగా
నిజంగా దేవుని బలమైన కార్యాలు ఈ ప్రార్థన బట్టి ఆ వర్షిప్ నైట్స్ లో దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉండేవి. అటు తర్వాత వర్షిప్ నైట్స్ తర్వాత అలాగనే హీ డిసైడెడ్ ఇలాగనే కంటిన్యూ అయిపోదాం అంటే మళ్ళీ ఎస్పీజీ చర్చ్ లో ఆటంకాలు స్టార్ట్ అయినాయి. సేమ్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఆమ్స్రీలో మేము ఇంత పెంట్ చేస్తాము రెంట్ అంటే, హరియారాలో కూడా క్షమించండి ఎస్పీజీలో కూడా 10,000 దిస్ సైడ్ వి విల్ ఇంక్రీజ్. ఏంటో మనుషులు కొంతమంది మనుషులు రాగానే ఈర్ష్య వస్తుందో దుష్ట చూపో తెలియదు కానీ ఆ మనుషులు రాగానే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. అది దేవుడు గూడు రేపుతున్నాడో లేకపోతే అపవాది వారిని ప్రేరేపిస్తున్నాడు మాకైతే తెలీదు. కానీ అపవాది కీడుకి తలంచింది కూడా దేవుడు మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగానే చేస్తాడు దేవుడు. దాని తర్వాత ఎస్పీజీలో కూడా సడన్ గా రేటు పెంచేయడము. ఎస్పీజీలో నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నాకు అప్పుడు బాబు పుట్టాడు, ఎవెన్ పుట్టేశాడు, రెండో బాబు పుట్టాడు. పుట్టిన మరుసటి వారం నుండి నేను వర్షిప్ లో ఉంటాము. అదంతా జరిగింది. దాని తర్వాత ఆ వర్షిప్ నైట్స్ లో ఎలాగ కరిగిపోయారంటే, సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి వస్తారు వెన్యూకి. మేమందరము కుటుంబంతో చిన్న పసిబిడ్డతోటి తిరిగి వెళ్ళటము. ఎంత టైం అయిపోయేదంటే పొద్దున 8 గంటలకి ఏం చేసేవాళ్ళు? ప్రతి ఒక్కరి కోసం భారంగా ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరి కోసం రాత్రంతా ప్రార్థన చేస్తూ, అక్కడ నేను నా బిడ్డ ఉంటే కొంతసేపు వెళ్తాను, ఫీడ్ చేస్తాను, మరలా వస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మార్నింగ్ 8 వరకు వెళ్తా ఉండేదండి. తిండి ఉండదు, ఏముండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఒక సహోదరి అయితే తను నార్మల్ గా వచ్చింది, తన భర్త ప్రాబ్లం అని వచ్చింది. ఆ ప్రార్థన చేస్తున్ననే దురాత్మలన్నీ బట్టబయలైనాయి. ఆ ప్రార్థనలో ఈడ్చుకుంటుంది, దొర్లుకుంటుంది. అంత అయిన తర్వాత సంపూర్ణంగా చెప్పింది, లాస్ట్ లో చెప్పింది, ఇంతమంది ఆ దురాత్మలే చెప్పినాయి, మాలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి. 18-19 దురాత్మలు ఉన్నాయి. అంత ఈజీగా వెళ్ళకూడదామని చూస్తున్నాం అంటే ఆయన అన్నాడు, నేను సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు, ఈ సహోదరిని విడిపించేంత వరకు నేను వదలను అని చెప్పి రాత్రంతా ప్రతి చీకటి కార్యం తన జీవితంలో లయపరచబడేంత వరకు భారంతో ప్రార్థన చేస్తారు. మార్నింగ్ 9. సో ఇవన్నీ దిస్ వాజ్ ఆల్ కామన్. దెన్ ఎస్పీజీలో కూడా ఇటువంటి ఆటంకం స్టార్ట్ అయినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు అని మరలా స్టార్ట్ చేస్తాం. అప్పుడు బయలుపరచబడ్డది ఇది హరిహర కళాభవన్. ఈ హరిహర చూడండి, ఆమ్శ్రీ ఒక లెవెల్, ఎస్పీజీ ఒక లెవెల్, హరిహర ఇంకో లెవెల్. ఎవ్రీథింగ్ ద ప్రైస్ రేంజ్ ఇస్ గోయింగ్ అప్ అండ్ అప్ వెళ్తా ఉంది. ఎట్లా చేస్తాము అని అంటే, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఆశ్చర్యంగా సాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తాడని సిద్ధపాటుతో మనస్తత్వంతో అడుగు పెట్టాం హరిహరకి ప్రారంభించిన తర్వాత దేవుడు ఒకరోజు టీం అందరు ఇలానే ప్రార్థన చేస్తున్నారు. గత వారాల్లో చెప్పారు కదా, 3 రోజులు వాటర్ ఫాస్ట్ అని దేవుడు డిక్లేర్ చేయమన్నాడు అని ప్రేరేపించబడ్డాను అని చెప్పారు సేవకులు. ఆ 3 day వాటర్ ఫాస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, ఇదిగో నువ్వు సంఘాన్ని ప్రారంభించు, తప్పిపోయిన వారిని తీసుకురా. ఏంటేవా, నేను అసలు ఇక్కడ సంఘము ప్రారంభించడానికి రాలేదు. ఇప్పటికే సేమ్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఆయనకు కూడా ఉండింది, రాజు గారు కూడా ఉండింది. ఇన్ని ఆలయాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు బి ఎ హిండ్రెన్స్ టు ఎనీ చర్చ్. ఐ డు నాట్ వాంట్ టు స్టార్ట్ అ చర్చ్. పెనుగులాడుతున్నాడు దేవునితో. అందరు అంటారు మరలా చర్చ్ స్టార్ట్ చేయడానికి వచ్చారు అని అంటారు. నో, ఐ డోంట్ వాంట్ దట్. నీకు తెలుసయ్యా, నీ పిలుపుకి లోబడి నేను వచ్చాను. ఐ వాంట్ టు జస్ట్ సర్వ్ అంటే దేవుడు అంటున్నాడు, సంఘాన్ని ప్రారంభించు. అందరిలాంటి మనుషులు మీ దగ్గరికి రారు. నీరసిలిన వారు, బలహీనులు, పాపములో కొట్టుకోపోతున్న వారు, చీకటిలో కట్టబడిన వారు, ఎంతో భారముతో యవనస్తులు, వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. చాతకాని వారు వస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీబడి. పుట్టి పెరిగిన క్రైస్తవులు మాత్రం రారు, దేవుని తెలియని వారు వస్తారు. అటువంటి వారికి నిన్ను నా కాపరిగా చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. క్షమించండి, ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆలోచించలేదు. మొట్టమొదటిగా ఆగస్ట్ 19, 2018 మొట్టమొదటిగా లార్డ్స్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ స్టార్టెడ్ ఇన్ హరిహర కళాభవన్. అక్కడ చూడండి, ఇది బిగ్గరగా చెప్పట్లు కొడదామండి. కెన్ యూ సీ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్? మొట్టమొదటిగా దాంట్లో సగం మంది మన టీమే ఉంటారు, వారి ఫ్యామిలీస్, వారి కుటుంబాలు అంటే. అట్లాంటిది దట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్
2018 August 19th. అది స్టార్ట్ అయింది. అప్పటి నుండి నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఇఫ్ యూ కెన్ కీప్ షోయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ఎలాగా మెల్లమెల్లగా దేవుడు వర్ధలింపజేస్తూ హెచ్చిస్తూ విశాలపరుస్తూ వస్తున్నాడు చూసినట్లయితే. దాని తర్వాత 31st నైట్ అండ్ దెన్ వి స్టార్టెడ్ క్లాసిక్ గార్డెన్స్ లో ఫస్ట్ యానివర్సరీ 2019 లో జరిగింది. అదే రీతిగా హోప్ కన్వెన్షన్ అనే ఒక ప్రాంతంలో ఫాస్టింగ్ ప్రేయర్స్, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినాయి. అక్కడ చూసినట్లయితే హోప్ కన్వెన్షన్ మీటింగ్ ఉందండి. డూ యూ హ్యావ్ ద పిక్చర్స్ ఆఫ్ హోప్ కన్వెన్షన్? హోప్ యూ సీ HCC. నో? సంబడి రెస్పాండ్. డూ యూ హ్యావ్ ఇట్? నో? ఓకే. దెన్ అది ఫస్ట్ యానివర్సరీ క్లాసిక్ గార్డెన్స్ లో జరిగింది. కెన్ యూ పుట్ దట్ పిక్చర్ అప్ అగైన్? దాని తర్వాత మొట్టమొదటిసారిగా జీవీఆర్కి ఎప్పుడు అడుగుపెట్టామంటే 2019కి క్రిస్మస్ కోసం అని అడుగు పెట్టాం. అప్పుడు అసలు ఈ స్థలం గురించి తెలియదు, కానీ క్రిస్మస్ కి చాలా మంది పండగ క్రైస్తవులు వస్తారు. ఆ స్థలము సరిపోదు. అప్పటికే హరిహర కళాభవన్ అండి 2018లో స్టార్ట్ అయింది. 2019 కల్లా సరిపోట్లే ప్లేస్. మనుషులంతా బయట కూర్చుని పోతున్నారు, చైర్స్ లాక్కుంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అటు సర్వీస్ లో ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. అక్కడ మేము ఇంకా మళ్ళీ ఎల్ఈడీస్ అని ఏం పెట్టలేదు. అట్లా ఇరుకు అయిపోతున్న పరిస్థితిలో ఇంకా క్రిస్మస్ సమయానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ స్థలము సరిపోదని చెప్పి మొట్టమొదటిసారిగా 2019లో జీవీఆర్ లో అడుగు పెట్టాం. దట్ వాజ్ ద ఫస్ట్ క్రిస్మస్ సర్వీస్ ఇన్ జీవీఆర్. దాని తర్వాత 2020లో ఇట్ వాజ్ లైక్ అ బ్రేక్ త్రూ ఇన్ దిస్ మినిస్ట్రీ. మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రేయర్ డే కండక్ట్ చేశారు. సేవకులే నడిపించారు. సేవకులు ఆధ్వర్యంలో జరిగింది అది. అదంతా కూడా దేవునికి ఎంతో మహిమకరంగా, దేవుని ఆత్మకార్యము బలముగా జరిగింది 2020లో. దెన్ ఇన్ ఫిబ్రవరి నేషనల్ ప్రేయర్ డే జరిగిన తర్వాత అనుకున్నాం, మనకి హరియారా సరిపోవట్లేదు, జీవీఆర్ లోనే మనము డబ్బులు కట్టేద్దాము. డబ్బులు కట్టిన తర్వాత మనం అడుగు పెడదాము, ఎందుకంటే ఈ స్థలం మనకు చాలట్లేదు అని అన్నారు. అప్పుడు వచ్చారు మన సహోదరులు, టీం అందరూ వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏం మాత్రం ఒప్పుకోలేదు. మేము ఇవ్వము అని చెప్పారు. ఏదో ఒక ఆరోగెంట్ గా మాట్లాడారు. సంథింగ్ వాజ్ నాట్ రైట్. దాని ఏంటి ఇలాగా, వై దిస్ రెసిస్టెంట్ ఫ్రమ్ దెమ్ అని ఆలోచిస్తున్నప్పుడు బాధపడుతున్నాము. హరిహరలో అలానే కంటిన్యూ అవుతున్నాము, ఇంకేమైనా చేయాలి, ఇంకా కొంచెం విశాలమైన స్థలానికి వెళ్ళాలని ఆలోచిస్తున్న ఆ పరిస్థితిలో అప్పుడు March 16th సర్వీస్ తర్వాత కోవిడ్ అని బయటపడ్డది. లాక్డౌన్ అనౌన్స్ చేశారు. దేవుని కార్యాలు ఎప్పుడు చెప్తూ ఉంటాము, దేవుడు ఒక తలుపు మూస్తున్నాడంటే ఎందుకు మూసావు దేవా అని అడగడం కాదు, నువ్వు తలుపు మూసావా, నీకే హల్లెలూయా అని చెప్పాలండి. ఎందుకంటే ఒకవేళ జీవీఆర్ అధికారులు కానీ మనకి ఆ రోజు ఈ స్థలానికి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా మనము వాడినా వాడకపోయినా లక్షలాది రూపాయలు కట్టాల్సి వచ్చి ఉండేది. కానీ దేవుడు వారిని ప్రేరేపించి నో అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఆ రీతిగా దేవుడు ఒక తలుపు మూస్తాడు. దాని వెంటనే లాక్డౌన్ అనౌన్స్ చేయబడ్డది. ఆ లాక్డౌన్ ఇట్ వాస్ ఫర్ సో లాంగ్. బట్ ఈ లాక్డౌన్ లో కరెక్ట్ ఇప్పుడిప్పుడే పెరిగిపోతుందయ్యా చర్చ్, ఇప్పుడిప్పుడే వరదలుతుందయ్యా, ఇప్పుడిప్పుడే మనుషులు మంట అంటుకుంటున్నారు ప్రభా, ఇందులోకి లాక్డౌన్ ఏంటి ప్రభా అని బాధపడ్డాం. కానీ ఇందాక చెప్పినట్టు ఏది చేసినా మన మేలుకే. లాక్డౌన్ లో ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేసాం. ఫ్యామిలీ ప్రేయర్స్, ఫ్రైడే సర్వీసెస్, సండే సర్వీసెస్, ఎవ్రీథింగ్ ఆన్లైన్ లోనే చేస్తున్నప్పుడు ఎప్పుడు మామూలుగా చేసేది దానికంటే రీచ్ కంటే లాక్డౌన్ లో అత్యధిక రీచ్ దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. అప్పటి వరకు 1000-1200 అంటే లాక్డౌన్ లో 6000-7000 వ్యూవర్షిప్ దాకా తీసుకెళ్లాడు దేవుడు. దాని తర్వాత ఇప్పటికీ మీలో ఉన్నవారు చాలా మంది సాక్ష్యం చెప్పేది ఏంటంటే, లాక్డౌన్ లో మీ లైవ్ చూసి నేను బలపడ్డాను, లాక్డౌన్ లో మీ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తాను, అప్పుడే తెలుసుకున్నాను మీరు ఇక్కడ ఉన్నారని. అప్పుడే
తెలుసుకున్నామని చాలా మంది చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ప్రతి మూయబడిన తలుపు కూడా మన మేలుకు అని దేవుడు నిరూపించాడు. ఆ లాక్డౌన్ సమయంలో జరిగిన సర్వీసెస్ బట్టి ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఇంకా 200 వర్ధలింపు దేవుడు ఇచ్చాడండి. సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. 2-fold ఆర్ మేబీ 3-fold ఆర్ 4-fold, ఐ డోంట్ నో, వి డోంట్ కీప్ కౌంట్. కానీ అంతగా వర్ధలింపజేశాడు. ఏది లాక్డౌన్ అయితే ఇంకా సేవ ఆగిపోతుందేమో, చేయలేమేమో అనుకున్న పరిస్థితిలో 200 వర్ధలింపించాడు దేవుడు. అండ్ దెన్ రెస్ట్ ఇస్ హిస్టరీ. లాక్డౌన్ లో సేవకులు చేసిన సేవ సొసైటీ కోసము, పేదల కోసము. డీసోజో బస్ గురించి ఎంతో మందికి తెలుసో నాకైతే తెలీదు, కానీ ఎంతో విపరీతమైన ఖర్చుతో కూడింది. కానీ తెగించి ఈ రీతి అయిన క్రీస్తుని ప్రకటించవచ్చు అని డీసోజో బస్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత దెన్ వి స్టార్టెడ్ ద ఫస్ట్ ఎవర్ వర్షిప్ కాన్ఫరెన్స్. హల్లెలూయా. ద ఫస్ట్ ఎవర్ వర్షిప్ కాన్ఫరెన్స్ వాజ్ ఇన్ 2022. 2022లో మొదటిసారిగా వర్షిప్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసాము. అది అయిపోయింది, జయం ఇచ్చాడు, సంతోషము, ఎంతో మంది రక్షించబడ్డారు, విడిపించబడ్డారు అని హల్లెలూయా సంతోష గానాలతో తిరిగి వచ్చేసరికి ఆలయానికి ట్రస్ అని తిరిగిపోయింది. ఇవన్నీ కూడా పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, అంతా కూడా ఊడి పడిపోయింది. డూ యూ హ్యావ్ ద ఫుటేజ్? డూ యూ హ్యావ్ ఇట్? నో, వి హ్యాడ్ ఇట్ కదా. ఇదంతా కూడా ఊడిపోయింది. ఊడిపోతే మన సహోదరులు, మన టీం సేవకులు, మేమందరము ఆ రోజు దావీదు యుద్ధము తర్వాత ఇంటికి వచ్చేసరికి తన భార్యని, పిల్లల్ని ఏ రీతి అయితే అమాలీకులు తీసుకుని దోచుకుని వెళ్ళిపోయారు, అదే రీతిగా గొప్ప జయం తర్వాత ఇక్కడికి వస్తే ఏడుపు, రోదన, బాధ. అంత గొప్ప జయం తర్వాత ఏంటి ప్రభు అంటే దేవుడు ఒకటే అన్నాడు, ఎప్పుడైతే గొప్ప జయం ఉంటుందో అక్కడే అపవాది ఎక్కువగా పనిచేసి మిమ్మల్ని ఎలాగ డిసప్పాయింట్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా, ఏ రీతిగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తాడు. డోంట్ వరీ అని దేవుడు తన మాటల చేత బలపరుస్తున్నప్పుడు మేమందరము టీం అందరూ కలిసి రాత్రికి రాత్రి మొత్తము మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళా వచ్చే సండే కల్లా అసలు ఏం లేనట్టు, ఏం జరగనట్టు అంతా కూడా యథావిధిగా చేశాడండి. ఆ రీతిగా దెన్ ఆఫ్టర్ దాట్ అప్పుడు స్టార్ట్ అయింది 2023లో మొట్టమొదటిసారిగా లార్డ్స్ చర్చ్ పేరున అవుట్డోర్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఖమ్మం, కర్నూలు, రాజమండ్రి, ఇంకా పలు ప్రాంతాలు. ఇఫ్ యు సీ the number of people that are being blessed, not just here in Hyderabad but in all the other places of Andhra Pradesh, Telangana, పలు ప్రాంతాల్లో వారందరూ చూడండి ఎంత మందిని దేవుడు తీసుకుని ఆకర్షించి వచ్చాడండి. సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడదామా దేవునికి. ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నాను? ఏ గొప్పతనం లేదు. ఎక్కడ నుండి ప్రారంభింపజేశాడు దేవుడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు అనేది ఆశ్చర్యముతో, సంతోషముతో, కృతజ్ఞతతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామండి. అటు తర్వాత అవుట్డోర్ మీటింగ్స్ తర్వాత మొట్టమొదటిసారిగా హిస్టరీ రికార్డ్ బ్రేక్ లాగా ఎల్బీ స్టేడియంలో వర్షిప్ కాన్ఫరెన్స్ 2023 మేలో స్టార్ట్ చేయబడ్డది. ఏదో ఒకసారి ఆ ఫుటేజ్ చూపిస్తారా? అంతకంటే బెటర్ పిక్చర్స్ లేవన్నా? Do you see the number? Do you see how God has expanded leaps and bounds? Just look at that. ఎవరు వాళ్ళంతా ఎవరు ఆకర్షించారు? ఎక్కడైనా పాంప్లెట్ వేసామా? ఎక్కడైనా ప్రాపగాండా చేస్తామా? ఉట్టి ఆ సోషల్ మీడియా పేజెస్ లో పలానా తారీఖులో ఈ రీతిగా వర్షిప్ కాన్ఫరెన్స్ జరగబోతుంది అని చెప్పాము. కానీ ఎవరు ఆకర్షించారు? కొంతమంది అయితే బయట కంట్రీస్ నుండి బుక్ చేసుకుని మరి వచ్చారు. ఆ రీతిగా దేవుని పిలుపుకి లోబడితే, విధేయులైతే ఇంత గొప్ప ప్రతిఫలం అండి. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆ రీతిగా వర్షిప్ కాన్ఫరెన్స్ అంతగా విస్తరింపజేశాడు. ఈరోజు ఈ సేవ ఇంతతోటి పరిమితం అవ్వట్లేదు. ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, దాని తర్వాత కంటిన్యూస్ ఫీడింగ్ అండ్ giving all kinds of need, providing for all kinds of needs for children and old age people to date. ఇప్పుడు వరకు కూడా ప్రతి వారము, ప్రతి నెల ఆర్ఫనేజ్ కి
మొదట్లో వచ్చినప్పుడు మాకే లేవు, మా బిడ్డలకే డబ్బులు లేవు. ఈరోజు అనేక వేలాది మంది బిడ్డల్ని పోషించగలిగిన కృప దేవుడు మాకిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యం కాదా? దాని తర్వాత ఈ సంవత్సరంలో దేవుడు ఎంతగానో వర్ధలింపజేసి, ఆలయాన్ని వర్ధలింపజేసి ఇంతవరకు నడిపించాడండి. ఈ ఆలయం విషయంలో ఒకటి చెప్పాలంటే, మొదట్లో నుండి 3-4 years నుండి వస్తున్న వారు ఈ ప్రాకారాలన్నీ ఏం లేవు. దిస్ వాజ్ నాట్ ద వే ఇట్ లుక్డ్. దెర్ వాజ్, బికాస్ వీ డెంట్ హ్యావ్ మనీ. టు బి ఆనెస్ట్, దెర్ వాజ్ నో మనీ, దెర్ వాజ్ నో రిసోర్సెస్ టు డూ ఎనీథింగ్. అట్లాంటి పరిస్థితుల్లో మండు టెండర్లో మార్చ్ ఏప్రిల్ మేలో I'm thankful to God and to all the members of the Lord's Church who were there. ఒక్కరు కూడా సన్నుకోకుండా, ఇది లేదు కాబట్టి మండు టెండ డైరెక్ట్ హిట్ అవుతుంది. కరెక్ట్ మన సర్వీసెస్ కూడా 12 o'clock 1 o'clock ఆ మిట్ట మధ్యాహ్న టైంలో సేవకులు వీళ్ళందరినీ చూసి బాధపడుతూ ఉన్నారు. ఒక కాపరిగా నేను వీరిని చూసుకోలేకపోతున్నానే. వాళ్ళంతా మండు టెండలో అలాగ కాలిపోతూ దేవుని సన్నిధి కోసం నా వైరాగ్యం నాకు చాలా బాధగా ఉందని చెప్పి వెంటనే అంబ్రెల్లాస్ కొన్నారు. ఈ మండు టెండ కొంచెమైనా కప్పుకోవడానికి అంబ్రెల్లాస్ కొన్నారు. అందరికి పంచేయండి, అంబ్రెల్లాస్ ఇచ్చాను. కనీసం అంబ్రెల్లాస్ పెట్టైనా కూర్చుంటారంటే, మన విశ్వాసులు మాకు అంబ్రెల్లాస్ వద్దు, ఎందుకంటే అంబ్రెల్లాస్ ఉంటే మేము చప్పట్లు కొట్టలేము, చేతులెత్తి ఆరాధించలేము, కాబట్టి ఆ మండు టెండలోనే కూర్చుంటాము, ఆరాధిస్తామని చాలా మంది విశ్వాసులు ఆ రీతిగానే ఓర్చుకున్నారు, సహించుకున్నారు. ఎండల్లో వానలు ఎప్పుడు విడవక దేవుని సన్నిధిని. ఈ రోజు వంకలు చెప్పాలంటే చాలా వంకలు ఉంటాయి, సాకులు ఉంటాయండి. రాకుండా ఆ చర్చ్లో ఇది ఉండదు కదా, పాకి ఉండదు కదా, ఎటువంటి వసతులు ఉండవు కదా, వాష్రూమ్స్ ఉండవు కదా. ఇఫ్ యూ రియలీ డిజైర్, నోబడీ కెన్ స్టాప్ యూ. హల్లెలూయా. If you have the burning inside you to spend time in God's presence, nothing can stop you. కానీ ఇలానే దేవుడు ఉంచుతాడా? I don't know. God will do wonderful things for this ministry. I believe that. Hallelujah. ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నడిపిస్తాడు. ఒక చక్కటి మాట ఉంటుందండి యోబు గ్రంథంలో. యోబు గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారు. ఏంటండి నిరపరాధులు అంటే? మేము నిరపరాధులు, మేము నీతిమంతులు అని చెప్పట్లేదు. కానీ మాకు సాయశక్తుల వరకు ఏది చేసినా దేవునికి బెస్ట్ చేయాలి అని సేవకులు ఒక దృష్టి, ఒక తపన. ఆ తపన ఎంత ఫైర్ ఉంటుందంటే ఆ ఫైర్ని ఎవ్వరు ఆర్పలేరు, ఎవ్వరు ఎన్ని మాటలన్నా ఆర్పలేరు. అటువంటి హీ ఇస్ అ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్. దానియేలుకు ఉంటుంది చూడండి, హీ హాజ్ అ డిఫరెంట్ స్పిరిట్, హీస్ అ మ్యాన్ ఆఫ్ ఎక్సలెంట్ స్పిరిట్. అదే నా భర్త అని చెప్పట్లేదు, ఎందుకంటే నేను అందరికంటే దగ్గరగా ఉన్న వ్యక్తిని కాబట్టి. ఐ సా హిమ్ వెరీ క్లోజ్. అట్లాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు. అందుకేనేమో దేవుడు తన తప్పను బట్టి, తన ఆశను బట్టి, తన వైరాగ్యాన్ని బట్టి అంతకంత